మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో భాగంగా నేడు మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాధవరెడ్డిలతో కలిసి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి విచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించారు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చిందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేస్తున్న సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక భయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు లక్ష్మీకాంతం, కమలాపూర్ సింగ్, వారాల గణేష్, రాజాగౌడ్, శ్రీనివాస్, షేక్ అలీ, మండల పరిధిలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడానికి వచ్చినాం. పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చినాం. రేవంత్ అన్న ఇచ్చిన ఇల్లు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక్కొక్కరు ఏ విధంగా ఆనందంగా వాళ్ళ కళ్ళలో మెరుపును చూడడానికి వచ్చినాం. ఎస్టీ తండాలకు వెళ్ళినామున్న మేము పోతేనే ఏడుస్తున్నాడు ఆనందంతో. ఎక్కడ బ్రాహ్మణపల్లి తండా నిన్ననే పోయినా ఇలా అన్నవాళ్ళు వచ్చారు. అడిగి లిటర్ల కొబ్బరికాయ కొట్టినాక ఇట్లా అడుగుతుంటే ప్రెస్ వాళ్ళతో ఏడుస్తున్నాను ఆనంద భాషలతో. అది ఒక ప్రభుత్వము మంచి పేరు తెచ్చుకోవాలంటే పేదవాళ్ళ మనసు గెలవాలి, కానీ అబద్ధాలు చెప్పాలి, ఎదుటి వాళ్ళను దగా చేయాలి, ఎదుటి వాళ్ళని బెదిరియాలి, ఎదుటి భూములను కాజేయాలి. ఇది మీరు నేర్పిన సంస్కృతి తెలంగాణకు. మేము అలాగా ఈరోజు చెప్తున్నా, శివంపేట నడిగడ్డ నుండి ఈరోజు వచ్చిన ఇల్లే కాదు. ఈరోజు ఎవరెవరికైతే ఇల్లు లేవో, ఖాళీ స్థలాలు ఉన్నాయో, పెంకుటిన్లు ఉన్నాయో, కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో, గుడిసెలు ఉన్నాయో, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఎవరికి ఇల్లు లేదు అనే పరిస్థితి రానియకుండా తెలంగాణను పరిపాలిస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం అని మరొకసారి చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్తున్నా, శివంపేటకెళ్ళి శివంపేటలో ప్రత్యేక దృష్టి పెడతాం. శివంపేట అయినా సరే, శివంపేట మండలంలో వివిధ గ్రామాలైనా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇక్కడ ఎస్టీ సోదరులు ఉన్నారు, ఎక్కువగా ఎస్టీ సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా మందికి ఇల్లు లేవు, గుడిసెలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీరు పట్టించుకున్న పాపాన పోయిరా? ఎప్పుడు వాళ్ళని ఓట్లకు దండుకోవడానికి వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో జీవితంలో బాగుపడాలని ఎప్పుడు ఆలోచన చేయాలి. కానీ మేము ఈరోజు చెప్తున్నా, శివంపేటలో ఉన్న తండాల ప్రతి తండా దగ్గరికి వెళ్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి తీరుతామని మరొకసారి తెలియజేస్తూ, ఇవే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రతి సందర్భాన్ని మాట్లాడతాం. ప్రతిదానికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏ ప్రశ్నకైనా, మీరు ఏ సవాల్ విసిరినా దానికి ఎక్కడైనా సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. మేము ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల కొరకు ఒక సంకల్పంతో శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీలాగా ధనం సంపాదించుకొని మీరు హుజూరాబాద్లో స్టార్ట్ చేసి ఎన్నికల డబ్బుల ప్యాకెట్లు వంచుడు. మేము ఎందుకంటే ఎన్నికల్లో పోయి చూసినాం కదా, మీకు దాన్ని కొరియర్లో ప్యాక్ చేస్తాం కూడా, అట్లా పంచి ఒక్కొక్క 6,000 ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఒక్క ఓటును 6,000 రూపాయలతో ఆ రోజు కొన్నారంటే ఎవడప్ప సొమ్ము? కల్వకుంట్ల కుటుంబం మన తాతలు సంపాదించిన సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆ ప్యాకెట్లు బ్యాంకులకి తీసుకొచ్చి మంచిరా? ఎవరి సొమ్ము? రేవంత్ అన్న మొన్ననే అడిగిండు మిమ్మల్ని, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రతిదానికి సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని రోజులు మోసం చేసినా, ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం ఎప్పటికైనా మేల్కొంటుంది, మీకు మళ్ళీ బుద్ధి చెప్తుంది. మీరు అబద్ధాల ప్రచారానికి తెరదేశారు, దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఇక్కడ ఉన్న శివంపేట కాంగ్రెస్ పార్టీ సైనికులు రెడీగా ఉంటారు. ఎప్పటికైనా మీ మెడలు వంచి మేము సుపరిపాలన అందిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క